హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై వ్యూవర్స్. ఈరోజు నేను మీకు లాస్ట్ వీడియోలో ట్రేసింగ్ ఎలా చేయాలో చూపించాను కదండి, అదే డిజైన్కి ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ 4 వరుసల దారం తీసుకున్నాను. ఫ్రేమ్ టైట్గా పెట్టని అవసరం లేదండి, కొంచెం లూజ్గా పెట్టుకున్నా కూడా ఈ వర్క్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ నీడిల్ ఏదో ఒక కార్నర్ నుంచి తీసి నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ ఎలా ఉందో ఆ ప్రకారంగా కట్లు వేసుకోండి. కార్నర్కి ఆపోజిట్లో నీడిల్ పెట్టుకోవాలండి. అండ్ నీడిల్ పైనుంచి దారం వేస్తూ మీరు కట్లు వేసుకోవాలి. ఫస్ట్ ఒక బాక్స్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ ఇప్పుడు చూడండి, నేను కింద నుంచి తీస్తున్నాను. చూసారు కదా, ఇలాగే మొత్తం డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా సేమ్ ఇలాగే కుట్టుకోండి. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే, మన వీడియోస్ చూస్తూ డిజైన్ చేసుకుంటూ నాకు పాజిటివ్ కామెంట్స్ పెడుతున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒక సబ్స్క్రైబర్ నాకు రీసెంట్గా కామెంట్ చేశారు, తను నా వీడియోస్ చూసి బ్లౌజ్ డిజైన్ చేసుకుందని. సో ప్రసన్న గారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఆ కామెంట్ని. ఇది తను చేసిన వర్క్ అనమాట. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్తో నేను ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా చివరి దాకా వేసుకోవాలండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే కచ్ వర్క్ కొత్తగా నేర్చుకుంటున్న వారైతే మాత్రం వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చూడండి, మనం ఆల్రెడీ వేసిన లైన్ కింద నుంచి వచ్చింది కదండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వేసేది మాత్రం పైనుంచి వేసుకోవాలి. నేను దారం పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ వేసింది కింద నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు వేసేది మనం పైనుంచి వేసుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, కార్నర్కి ఆపోజిట్లో నీడిల్ పెట్టుకోవాలన్నమాట. కచ్ వర్క్లో ఈ ఫస్ట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కరెక్ట్గా వేస్తేనే మనం తర్వాతది కరెక్ట్గా వేయగలుగుతాం. ఇప్పుడు చూసారు కదా, మనం ఫస్ట్ ఇది పైనుంచి వేసాం కదా, మళ్ళీ డైరెక్షన్ మారేసరికి మళ్ళీ కింద నుంచి తీయాలన్నమాట. ఓకేనా? ఒక డైరెక్షన్లో ఫస్ట్ పై నుంచి తీసాం కాబట్టి నెక్స్ట్ ఇంకొక డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మాత్రం కింద నుంచి తీయాలి. అంటే మనం చూసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ వేసిన లైన్ పైనుంచి ఉందా కింద నుంచి ఉందా అని చూసుకొని నెక్స్ట్ వేసే లైన్ పైనుంచి ఉంటే నెక్స్ట్ వేసేది కింద నుంచి వేయాలి. ఫస్ట్ వేసింది కింద ఉంటే నెక్స్ట్ వేసేది పైనుంచి వేయాలి. సో ఇలా ఒక డైరెక్షన్లో పైనుంచి వస్తే ఇంకో డైరెక్షన్లో ఆటోమేటిక్గా కింద నుంచి వస్తుంది అనమాట. సో ఇదే లాజిక్. ఇక్కడ వచ్చేసి కట్లు వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ మిడిల్లోంచి నీడిల్ తీసిన వెంటనే పక్కన లాక్ ఉంది కదా, ఆ లాక్లోంచి తీయాలి. లాక్లోంచి తీసిన తర్వాత పక్కన ఉన్న థ్రెడ్ కింద నుంచి తీయండి. ఇంకా ఆ బాక్స్ వదిలేసేయండి. దానికి కనెక్ట్ అయి ఉన్న ఇంకొక బాక్స్లో ఫస్ట్ లైన్ కింద నుంచి తీయండి. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా లాక్లోంచి తీయండి. ఏ లైన్ కింద నుంచి తీయొద్దు, డైరెక్ట్గా లాక్లోంచి తీయాలి. మళ్ళీ లాక్లోంచి తీసిన వెంటనే సేమ్ ఇందాకట్లాగానే లాక్ పక్కన ఉన్న లైన్ కింద నుంచి తీయండి. అండ్ మళ్ళీ ఆ బాక్స్ వదిలేసి నెక్స్ట్ బాక్స్లోంచి తీయండి. సో సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ చివరి దాకా కంటిన్యూ చేసేయండి. ఓకేనా? ఇలా చూడండి, చివరికి వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి మీరు ఫస్ట్ లాక్లోంచి తీసిన వెంటనే పక్కనే ఉన్న లైన్ కింద నుంచి తీస్తున్నారు కదా, సో అలాగే బాక్స్ ఫిల్ అయ్యేంత వరకు అలాగే తీయండి. ఈ చివరికి వచ్చిన తర్వాత 3 లాక్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ అలాగే తీసిన తర్వాత మనకి బాక్స్ లోపల 4 లైన్స్ వస్తాయి. ఆ 4 లైన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు నేను లాగి చూపిస్తున్న లైన్ సెకండ్ లైన్ అనమాట. ఆల్రెడీ కట్లు వేసినప్పుడు ఉన్న లైన్ ఫస్ట్ లైన్. సో ఈ 4 లైన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లైన్ కింద నుంచి తీయండి. చూడండి, ఇలా ఫస్ట్ లైన్ కింద నుంచి తీయండి. ఆ సెకండ్ లైన్ విడిచిపెట్టేసేయండి. మళ్ళీ ఆ పక్కనే ఇంకొక థర్డ్ లైన్ కనిపిస్తుంది కదా, మళ్ళీ దాని కింద నుంచి తీయండి. ఇంకా
ఆ ఫోర్త్ లైన్ని మళ్ళీ అలాగే వదిలేసేయండి. దానికి కనెక్ట్ అయి ఉన్న ఇంకొక లైన్, ఇంకొక బాక్స్లో మళ్ళీ ఫస్ట్ లైన్ కింద నుంచి తీయండి. ఇక్కడ కూడా 4 లైన్స్ వచ్చాయి చూడండి. సో మళ్ళీ సేమ్ అనమాట. ఫస్ట్ లైన్ కింద నుంచి తీయండి, సెకండ్ లైన్ వదిలిపెట్టేసేయండి, మళ్ళీ థర్డ్ లైన్ కింద నుంచి తీసి ఫోర్త్ లైన్ వదిలిపెట్టండి. మళ్ళీ సేమ్ అలాగే. ఇక్కడ మనకి ఇంకా 4 రాలేదు కాబట్టి ఆ ఫస్ట్ లైన్ కింద నుంచి తీసి మళ్ళీ డైరెక్ట్గా లాక్లోంచి తీసాము. ఇప్పుడు 4 లైన్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇందాక చెప్పిన మెథడే ఫాలో చేయాలి. సో ఇదే రిపీట్ చేసేయండి చివరి దాకా. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. చివరి వరకు చూడండి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మధ్యలో థ్రెడ్ అయిపోతుంది కదండి, దాన్ని ఎక్కడ దింపాలి, మళ్ళీ ఎక్కడి నుంచి పైకి తీయాలన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి, మనం దారం కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే కార్నర్లో తీసుకోవాలండి. కార్నర్లో లాక్లోంచి తీసి కిందికి దించేసేయాలి. తీసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఎక్కించుకొని మనం ఎక్కడైతే ఏ కార్నర్ దగ్గర అయితే ఆపామో ఆ దానికి మళ్ళీ అదే బాక్స్లోంచి తీయాలన్నమాట. సేమ్ మళ్ళీ అదే లాక్లోంచి తీసి మనం స్టిచ్ కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఇదే అనమాట. ఇలా చేసుకుంటే మనం దారం ఎక్కడ దింపామో ఎక్కడ కట్ చేసామో అన్నది కనిపించదన్నమాట. సో మొత్తం కంటిన్యూగా కుట్టినట్టే కనిపించేస్తుంది. సో ఇదొక టిప్ అనమాట. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్తారు కదా. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. చివరి దాకా చూసి బ్లౌజ్ ఎలా ఉందో కూడా చూడండి. నేను ఇందులో మిర్రర్స్ కూడా వేశాను, బట్ ఇందులో మిర్రర్స్ ఇంక్లూడ్ చేయలేదు. కచ్ వర్క్ పార్ట్ మాత్రమే చూపించాను. ఓకేనా? కంప్లీట్ అయిన తర్వాత ఈ లైన్ వరకు ఇలా ఉందన్నమాట. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇదండి నెక్. మనకి నెక్ పార్ట్ వచ్చేసి ఇది. నేను మీకు ఇందాక చూపించింది ఫ్రంట్ నెక్ అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.